హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. సోషల్ మీడియాలో ఆయనంటే తెలియని వ్యక్తులే దాదాపు ఉండరనే చెప్పాలి. ఆయన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. అదేవిధంగా ఆయన పోస్ట్ పెడితే చాలు మొత్తం సోషల్ మీడియా మొత్తం సంచలనంగా మారుతుంది. అటువంటి మాస్టర్ బషీర్ మాస్టర్. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాం. ఏంటి సంగతులు? మీ టీమ్ అది ఎలా ఉంది సార్ వర్క్? ఇగ మా దగ్గరున్న టీమ్ ఏందంటే, కష్టపడతారు బాగా. కష్టం మీన్స్ వాళ్ళు వైరల్ కావాలని కష్టపడుతుంటారు అంతే. హ్మ్. వాళ్ళ కష్టానికే ఫలితం సోషల్ మీడియా టీమ్. హ్మ్. బాగా చేస్తుంటారనమాట. ఎవరు ఏం కామెంట్స్ పెట్టినా పట్టించుకోరు. అట్లా పనులు చేసుకుంటూనే ఉంటారు. ఏదైనా మేము కలిసినప్పుడు అందరం కలిసి హ్మ్. షూట్స్ చేస్తూ ఉంటాం. సార్ మీరు కొరియోగ్రాఫర్‌గా చాలా చిన్న స్థాయి నుంచి కూడా ఎదిగారు. హ్మ్. అయితే మీకు ఈ బుల్లితెర ఎలా ఉన్నా సోషల్ మీడియాలో అయితే మీరు దాదాపు మీరు దాన్ని ఏలుతున్నారనేది చెప్పాలి. అవును. ఎందుకంటే ఇప్పుడు బీభత్సంగా ఎక్కడ చూసినా మీరే కనబడుతూ ఉంటారు. మీరు కనబడితే చాలు కొన్ని లక్షల్లో కూడా వ్యూస్ వచ్చే వ్యూస్ పరిస్థితి వస్తుంది. ఉంది. అవును. మీకు ఎలా అనిపిస్తుంది సార్? అప్పుడు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అది ఎలా అంటే మనం కష్టపడ్డాం బాగా. హ్మ్. ఒక 14 ఇయర్స్ నుంచి మామూలుగా బాగా ఎక్కువ నేను కొత్త కొత్త సాంగ్స్ తీసి అప్‌లోడ్ చేస్తుండేది. హ్మ్. కష్టమే ఫలి అంటారు. సబర్ కా ఫల్ మీఠా అంటారు తెలుసా? ఐడియా ఉందా? అవును. అదనమాట. అంటే మనం కష్టపడ్డాం కాబట్టి ఆ కష్టానికి ఫలితం ఇప్పుడొచ్చింది. అంటే ఎట్లా అంటే ఎవరైనా ఏదో లేనిది మన దగ్గర మన వీడియోలయితే చూడరు. మన హ్మ్. దగ్గర ఏదో ఉంటేనే మనల్ని ఎతుక్కుంటూ చూస్తారు. అవును. అందుకోసమే నేను ఏదో ఉంది, ఏదో లేదు అని కూడా కాకుండా, మనం సినిమా ఫీల్డ్‌లో అయితే ఎలాగ నెగ్గలేకపోయినాం కాబట్టి, మనకిచ్చిన దేవుడు ఒక గిఫ్ట్ సోషల్ మీడియా. దాన్ని డెవలప్ చేసుకుంటూ, చెడు చేయకుండా, ఒకడి పొట్ట మీద కొట్టకుండా, 10 మందిని నవ్వించడానికి ప్రయత్నిస్తా. అది. సార్ ఇప్పుడు సినిమా ఫీల్డ్ అన్నారు కాబట్టి, హ్మ్. సినిమా ఫీల్డ్‌లో ప్రధానంగా కొరియోగ్రాఫర్స్ అయితే ఇప్పుడు వార్తలో బాగా వైరల్ అవుతున్నాయి. యెస్. ఎందుకని ఈ కరెక్ట్. ఈ కాస్టింగ్ కోచ్ అని, అమ్మాయిల్ని వాళ్ళు వాడుకుంటా ఉంటారని రకరకాలుగా ఇనబడతా ఉంటాయి. అది ఆ! నిజం ఉందంటారా? కంపల్సరీ 100కు 200% ఉంది. హ్మ్. యూట్యూబ్‌లోనే ఉంది. యూట్యూబ్ అవకాశాలు ఇస్తానని ఎంతమంది అమ్మాయిలు మోసం చేయట్లేదు. అవును. మోసం అంటే ఎన్ని రకాలుగా ఉందంటే, నీకు ఆర్టిస్ట్‌గా ఇస్తా అని చెప్పి డబ్బులు మోసం చేస్తారు. హ్మ్. అమ్మాయిలనైతే హ్మ్, అమ్మాయిల్ని మానసికంగా, ఇంకా శారీరకంగా. శారీరకంగా ప్రతి ఒక్క దాంట్లో ఉంది. హ్మ్. అంటే సినిమాలో ఉంది, సోషల్ మీడియాలో ఉంది, బయట హోటల్స్‌లో ఉంటది, బయట పనులు ఎక్కడైనా ఉంటది. అది ఇప్పుడు ఇంకా విపరీతంగా పెరిగింది. హ్మ్. వాడి ఇంట్లో అందమైన భార్య ఉండంగా బయట వేరే వాళ్ళని ఒక దేవత కంటే ఎక్కువ చూస్తాడు. అవును. అలాంటి రోజులియి. అయితే సార్ ఇప్పుడు వాళ్ళు ముందేమో అమ్మాయిలు కూడా హ్మ్. ముందేమో అవకాశాల గురించి నానా అడ్డదారులు తొక్కడానికైనా సిద్ధపడతారు. సిద్ధపడతా. తర్వాత కొన్ని రోజులు పోయి ఓ ఫ్రేమో, నేమో వచ్చిన తర్వాత హ్మ్. ఆడు తప్పు చేసాడు, ఈడు తప్పు చేసాడు అంటా ఉంటారు. దాన్ని ఏ రకంగా చూస్తారు? అంటే అవకాశాన్ని బట్టి వాడుకుంటారనమాట. ఇప్పుడు హ్మ్. చాలామంది ఎట్లా అంటే, చాలామంది గూడా ఇప్పుడున్న సిట్యుయేషన్ కంటే కూడా లాస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ వాళ్ళని చూసుకుంటే, హ్మ్. చాలామంది ఈ కమిట్మెంట్స్ అనేది అప్పుడు ఒకటో, రెండో, మూడో, నాలుగో ఉండేయి. అవును. అప్పుడు పాపం వాళ్ళకేం తెలదు. సినిమా ఫీల్డ్‌కి రావాలా? ఒక ఆర్టిస్ట్‌కి గావాలా? ఒక కొరియోగ్రాఫర్ గావాలా? ఒక డాన్స్ మాస్టర్‌కి గావాలా? లేదా ఒక మేకప్ మ్యాన్ గావాలా? ఒక డీఓపీ గావాలనే ఆశతోటి హ్మ్. చాలామందొచ్చుంటారు. అవి కాక చేసుకునే తప్పులే ఇవి. అవును. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నా, నేను కొరియోగ్రాఫర్ గావాలనొచ్చిన. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా. హ్మ్. నేను నేనొచ్చిన 2002లో అప్పుడు ఎవడు పోటీయే లేడు. అసలు ఈళ్ళెవరు ఇప్పుడున్న కొరియోగ్రాఫర్‌లు వాళ్ళెవరో గూడా తెలవదు. అవును. నేనొచ్చినప్పుడు. అంటే మనం బానే ఉంటాం. మన ఎనక కొంతమందుంటారనమాట. మనల్ని కనిపెట్టేటోళ్ళు. హ్మ్. వాడెదగపోయినా తప్పుండదు గానీ ఈడెదగొద్దు. హ్మ్. అట్లాంటోళ్ళుంటారనమాట. అది సినిమా ఫీల్డ్‌లో ఉంటారు, బయట ఉంటారు. అది ఓన్లీ ఆ దురదృష్టం మన దాంట్లోనే ఉంది. తెలుగుకే ఉంది. అవును. ఎక్కడ లేదు. అవును. మన తెలుగులోనే ఉందది. ఎందుకంటే వాడు ఎదగడు, మననెదగనీయడు. అలాగే. వాడు బాగుపడ్డు, మనని బాగుపడనీయడు. అవును. ఈడు రూపాయి తినకపోయినా ఏం కాదు గానీ నువ్వు తినొద్దు. అది. అలాంటోళ్ళున్నారనమాట. అది. సార్ ఇప్పుడు కొరియోగ్రాఫర్స్‌లో హ్మ్. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ ఉన్నారు. అవును. శేఖర్ మాస్టరు సోషల్ మీడియాలో గాని, మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతూ ఉంటారు. అవును. ఏది ఏసిన స్టెప్ ఏస్తా ఉంటారు. ఏంటి అతనికి అసలు కొంతమంది ఇప్పుడు ఏంటి అతనికి అసలు డాన్స్ వచ్చా? రాదా? ఇలాంటి డౌట్‌లు గూడా వస్తా ఉంటాయి. డాన్స్ దాని గురించి. డాన్సొచ్చా రాదా అని మనం అనకూడదు. ఎందుకంటే ఆ! ఆయన ఒక పెద్ద టాప్ కొరియోగ్రాఫర్. అవును. ఇప్పుడు మన ఇంట్లో అమ్మ వండినప్పుడు ఎన్ని రోజులైనా వండండి అన్నం ఒకటే రకంగా ఉడుకుతది. అవును. అవునా గదా! అవును. అమ్మదొక స్టైలు. అది. ఇట్లా ఎలా ఉంటదంటే ఒక మాస్టర్‌కి ఒక స్టైలు. 'ప్రభుదేవ మాస్టర్' చూడండి ఏ సినిమా ఏ పాటేసినా ముక్కాబులా స్టెప్ ఉన్నట్టే ఉంటది. అవును. 'ఊర్వశి' స్టెప్ ఉన్నట్టే ఉంటది. 'ప్రభుదేవ మాస్టర్‌ది' ఒక స్టైలు. 'రాజు సుందరం' మాస్టర్‌ది ఒక స్టైలు. అవును. 'శేఖర్ మాస్టర్‌ది' ఒక స్టైలు.
రాకేష్ మాస్టర్ది ఒక స్టైల్స్ ఉంటాయి అనమాట. ఈ స్టైల్ అని ఎవరైనా కాదు. అక్కడ దాకా ఎందుకు పూరి జగన్నాథ్ గారి దగ్గరికి పోదాం. పూరి జగన్నాథ్ గారు ఇన్ని సినిమాలు తీసిండు. అవును. ఆ దాంట్లో ఒకటి యాడ్ అవుతుందా? ఆ సముద్రంలో ఉరికియటం, జమ్ము జమ్మని దింపటం, కొన్ని షాట్లు. అది ఎవరికైనా ఒక స్టైల్ ఉంటుంది అనమాట. ఒకేలాగా ఉంటుంది. ఇది స్టైల్ అంటారు. మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక స్టైల్. అవును. ఇట్లా ఈ స్టైల్ని ఎవరు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు మీ సాంగులు చూడండి. ఆయన ఏ సాంగులు చేసినా ఆయన ఒక స్టైల్ ఉంటుంది అనమాట. ఇదేంటంటే అతనికి గుచ్చిన ఒక గాడ్ గిఫ్ట్. అవును. ఇది దేవుడు ఇస్తాడు. కొంతమందికే ఉంటుంది ఆ గాడ్ గిఫ్ట్. ఆ గాడ్ గిఫ్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఒక రేంజ్లోనే ఉంటారు. శేఖర్ మాస్టర్ది కూడా అదే స్టైల్. కానీ ఆయన చేసే స్టెప్పులు వేరున్నా కానీ ఆయన స్టైల్ ఒకటే తాను వల్ల సేమ్ లెక్క అవపడుతుంది. అది అలా అనమాట. అది ఎవరికైనా అమ్మ వంట ఒకేలా ఉంటది అన్నారు కదా. ఇప్పుడు అమ్మ వండే అన్నం తీసుకోండి, ఇప్పటి నుంచి అది ఎప్పుడు చూసినా ఒకటే లెక్క ఉంటుంది. అవునా కదా? అన్నం ఉడుకు స్టైల్ ఒకటే తిన్నమానే. అందుకోసమే డాన్స్ అనేది కొంతమందికి గాడ్ గిఫ్ట్ అనమాట. వీళ్ళు గాడ్ గిఫ్ట్, కొంతమంది స్టైల్ ఒకటి ఉంటుంది అనమాట. అవును. అది కొంతమంది ఏంటంటే కొరియోగ్రాఫర్లు కాకుండా హీరోలు ఉన్నారనుకోండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు లైఫ్ గాడ్ గిఫ్టే అయింది. చాలా పెద్ద గిఫ్ట్. ఆయన ఎంత మంచి టాలెంట్. ఆయన డైలాగ్ డెలివరీ ఎట్లా చెప్తాడు. అవునవును. ఇప్పుడు కొంతమంది హీరోలు ఉంటారు, వాళ్ళు ఏదైనా వెరైటీ స్టైల్ ఎందుకు మాట్లాడంటే వాళ్ళు డాన్సర్లు కాబట్టి. అవును. వాళ్ళు డాన్స్ నేర్చుకొని వచ్చారు. ఈయన ఏంటంటే గాడ్ గిఫ్ట్ కాబట్టి క్లాసికల్ నేర్చుకున్నారు కాబట్టి పరమ ప్రింట్ అలా ఉంటుంది. సార్, కొరియోగ్రాఫర్లలో ఇప్పుడు దాకా ఎవరికి కూడా నేషనల్ అవార్డు అనేది రాలే. ఒక వ్యక్తికి వచ్చింది. అది జానీ మాస్టర్ వచ్చింది. అయితే అతను చేద్దాకా వచ్చింది పోయింది. దాని వెనకాల కుట్ర ఉంది. అల్లు అర్జున్ ఉన్నాడు, లేదంటే కనుక సుకుమార్ ఉన్నాడు. ఇవన్నీ కూడా వార్తలు వస్తా ఉన్నాయి. అల్లు అర్జున్ ఉన్నాడా లేడా అనేది నీకు తెలియదు, నాకు తెలియదు. బయట అంటంటేనే మనం కూడా ఇంతమే. అవును. వదిలేయాలి. ఇప్పుడు ఆయనకు అవార్డు వచ్చినా మనకు కోట్లు రావు, అవార్డు రాకపోయినా మనకు కోట్లు రావు. కానీ ఒక కొరియోగ్రాఫర్ అయినవాడు అవార్డు దాకా పోయిందంటే మన తెలుగు జాతి చేసుకున్న ఒక మంచి. ఇప్పుడు మీకు ఇదివరకు అవార్డ్స్ అంటే లారెన్స్ మాస్టర్, ప్రభుదేవ మాస్టర్, ఈ రాజ్ సుందర మాస్టర్ వీళ్ళే ఉండాలి. వీళ్ళు కొట్టే అవార్డులని ఒక జానీ మాస్టర్ ఇక్కడ దాకా తెచ్చిందంటే గ్రేట్. ఆయన గ్రేట్. అది వాళ్ళ అమ్మ చేసిన పుణ్యమా, వాళ్ళ నాన్న చేసిన పుణ్యమా, ఈయన చేసిన కష్టమా, కానీ తెలుగు దాకా వచ్చింది. అది ఎవరైతే ఆయనకు రానిలేదో వారు సర్వనాశనం అవుతారు. ఎందుకు అవుతారంటే చెడపకురా చెడేవు. అది చిన్నప్పటి నుంచి ఉందా. అవును. వాడి పొట్ట మీద కొట్టినవాడు కంపల్సరీ 1కి 10 నాశనం అవుతాడు. ఎందుకంటే అన్నం అడిగితే అన్నం పెట్టు లేదని చెప్పి, డబ్బులు అడిగితే లేదని చెప్పేసి, కానీ నువ్వు తినే అన్నాన్ని నోటుకాడ గుంజుకుంటారు చూసినావా, అలాంటి వాళ్ళు సర్వనాశనం అవుతారు. ఎందుకంటే ఆయన తిన్నడా తినలేదా, ఎదిగిండా ఎదగలేదా, ఎలా కష్టపడ్డాడో ఆయనకైతే ఒక రేంజ్ వచ్చింది, అవార్డు వచ్చింది. ఆ అవార్డుని చెడగొట్టిన వాళ్ళు ఎవరైనా కంపల్సరీ పాపం తగులుతుంది. అది సార్, ఇంకోటి ఏంటంటే ఈ ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో షష్ఠీ వర్మ ఇప్పుడు జానీ మాస్టర్మే కాకుండా ఇప్పుడు ఆమె కేసులో ఉన్నా కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడింది. మామూలుగా అయితే కేసు గురించి మాట్లాడకూడదు, విక్టిమ్ అసలు మాట్లాడకూడదు. ఒక ఛానల్కి అయితే వచ్చి మాట్లాడారు. అయితే దాన్ని ఎవరైతే ఇంకొక ఛానల్కి వెళ్ళి శేఖర్ భాష మాట్లాడితే మటుకు అతనిపై కేసు పెట్టింది. ఓకే. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ వివాహరహిత సంబంధాలకి వీటిని కొట్టివేసింది. కొట్టివేసేయడం ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు తప్పు చేస్తున్నారు. ఇప్పుడు ఒక చెయ్యి అమ్మాయి, ఒక చెయ్యి అబ్బాయి, ఇద్దరు చప్పట్లు కొడితేనే ఎవరైనా నడుస్తుంది అని నడుస్తుంది. ఎలా ఉందంటే పెళ్లి చేసుకుంటారా, కొంతమంది ఏం చేస్తారంటే బుక్కా పకీర్గాళ్ళు అమ్మాయిలను కొంత కోటీశ్వరులను చూసి లవ్ చేస్తారు. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు కోటీశ్వరులను చూసి లవ్ చేస్తుండ్రు. వీళ్ళిద్దరు కలుసుకొని బాగా క్లోజ్ అయిన తర్వాత, ఇద్దరు కలుసుకున్న తర్వాత ఏదో నన్ను కలిసిండు అది అని చెప్పి మాయ మాట్లాడి పెళ్లి చేసుకుంటారు అని ఉంటున్నారని కేసు కొట్టేశారు. కానీ సృష్టి వర్మ ఫస్టే ఆమె ఎప్పుడైతే అతను జానీ మాస్టర్ ఇలా చేసిందని తెలిసిందో అప్పుడే కంప్లైంట్ పెట్టాల్సింది. ఇప్పుడు ఆ కంప్లైంట్లో 100 రకాల అవకతవకలు వస్తున్నాయి. అవి ఎవరు వస్తున్నాయా, చేపిస్తున్నారా, నిజమా అబద్ధమా అనేది మనకైతే తెలియదు. ఇప్పుడు శేఖర్ భాష మీద అయితే కంప్లైంట్ పెట్టిందమ్మా, మరి ఆయన ఈమె గురించి ఎందుకు మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు. శేఖర్ భాష ఒక భయంకరమైన వదంత అవ్వచ్చు, రోమన్ అవ్వచ్చు, ఆయన అయితే ఒకటి విడుదల చేశాడు సార్. ఎవరైతే జానీ మాస్టర్ మేనల్లుడు ఉంటారో, మేనల్లుడితో కూడా ఈ సృష్టి వర్మ లింక్ పెట్టుకుందని చెప్తున్నాడు. ఓకే. దాన్ని అది శేఖర్ భాష చెప్పడం, అది బయట ఓపెన్ గానే మాట్లాడుతుంది. అదే అండి, ఇప్పుడు మీడియా ముందు రకరకాలు మాట్లాడతారు. ఈ అన్నిటిని బయటికి బట్టబగ్గలు చేసేది ఎవరు?
ఒక న్యాయవాది, ఒక పోలీసే. అవును. ఇప్పుడు ఈ ఒక కేస్ కంప్లెయింట్ పెట్టింది కాబట్టి ఆ కంప్లెయింట్ పెద్దగా అవుతుంది. హ్మ్. దాన్ని మొత్తం తీసుకొస్తారు. అసలు నిజం ఏంటి, అబద్ధం ఏంటి అనేది మొత్తం వాళ్ళే తెలియజేస్తారు. ఎందుకంటే ఆయన వేస్టు, ఈమె వేస్టు అని చెప్పి టైం హ్మ్. వేస్ట్. అవును. అవునా కదా! అందుకోసమే ఏదున్నా చెప్తున్నాగా, ఒకడి మీద నిందలు ఎంతమంది మీద వేసి ఇప్పుడు నేను వేయలేనా? సినిమా ఫీల్డ్‌లో ఉన్న కొరియోగ్రాఫర్లు అందరి మీద ఏస్తా. హ్మ్. నాది ఎంతసేపు ఉంటది ఏస్తే కొన్ని కొన్ని ఒక వీడియోలు కొన్ని రోజులు వైరల్ అయితాయి. అవును. అవునా కదా! అనుకోకుండా మనకు ఆ రేంజ్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు మాట పోతది. హ్మ్. మనకి ఏది ఉంటే అదే మాట్లాడాలి గానీ, అయింది కానిది మాట్లాడొద్దు. అది. ఏదో నోటి దుల్లతో మాట్లాడితే నోటి దుల్ల లెక్కనే ఉంటది. అదే అది. నేనేమంటున్నానంటే ఇప్పుడు 'శేఖర్ భాష' ఆమె గురించి మాట్లాడిండు. ఆమె తట్టుకోలేక కేస్ పెట్టింది. అవును. ఇయన్నిటికి కంపల్సరీ మళ్ళా ఎక్కడికి రావాలి? పోలీస్ స్టేషన్‌కి రావాలి. పోలీస్ స్టేషన్‌కి రావాలి. పోలీస్ స్టేషన్ ఇటు 'శేఖర్ భాషని' ఇటు ఆమెను కూర్చోబెడతారు. మొత్తం రుజువులేంటి మొత్తం నిరూపిస్తారు. రుజువులు నిజాలున్నాయనుకో అమ్మాయి మీద ఇబ్బందయితది. రుజువులు లేవనుకో మళ్ళా 'శేఖర్ భాషలో' పడిపోతాడు. అంతే. సార్ ఇంకోటేంటే ఈ డాన్స్ కొరియోగ్రాఫర్ల అసోసియేషన్ యాహ్! దాంట్లో ప్రెసిడెంట్ గురించి అయితే నాకు అసలు కనీసం చెప్పకుండా జానీ మాస్టర్‌ని తొలగించారంటూ కూడా వినబడ్డాయి. దాని మీద ఆయన కోర్టుకెళ్తే కోర్టు దాన్ని నిరాకరించింది. అయితే దాని మీద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గెలిచింది అంటూ కూడా ఝాన్సీ కూడా మాట్లాడింది. హ్మ్. అసలు ఈ కొరియోగ్రాఫర్స్ ఈ అసోసియేషన్‌లో అతను జానీకి న్యాయం జరిగిందా? లేకపోతే అతన్ని ఇబ్బంది పెట్టడానికి చేశారా? న్యాయం జరగలే. ఆయన్ని హ్మ్. తీసేశారు. 3 నెలలు హ్మ్. ఇంకా బాకీ ఉండంగానే ప్రెసిడెంట్‌గా తీసేశారు ఆయన్ని. హ్మ్. ప్రెసిడెంట్‌గా తీసేసి అప్పటికప్పుడు ఎలక్షన్స్ పెట్టి, ఇప్పుడు 'జానీ మాస్టరు' మంచి వ్యక్తి. హ్మ్. మంచి చేస్తున్నాడు. అవును. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత వాళ్ళ యూనియన్‌లో వాళ్ళ యూనియన్‌లో ఎంతమంది ఉంటే అంతమందికి ఎల్ఐసి ఇన్సూరెన్స్ చేయించాడు. హ్మ్. ఎవరి దగ్గరికెళ్ళి ఈ మన 'రామ్ చరణ్' గారి దగ్గర వాళ్ళ వైఫ్ దగ్గరికెళ్ళి మాట్లాడేసి వదిన వదిన అని పిలుస్తారు. అవును. మాట్లాడి వాళ్ళకి న్యాయం చేసి ఎంత 1,00,00,000 2,00,00,000 చేయించాడు. ఈయన మంచి పనులు చేస్తున్నాడు గదా! హ్మ్. ఇప్పుడు మంచి పనులు చేసేటోడు ఎక్కడ నచ్చడు. అవును. అవునా గదా! అవును. మంచి పనులు చేసేటోడు ఎక్కడ నచ్చడు. అట్లా అంటే కేసులు అందరి మీద ఉన్నాయి. హ్మ్. ఇప్పుడున్న ప్రెసిడెంట్ మీద కేస్ లేదా? ఇప్పుడు తెలుగు యూనియన్‌లో ప్రెసిడెంట్ మీద ఉన్నాడుగా. ఉన్నాయి. ఆయన మీద అవును. కూడా కేసుంది. అవును. సెక్రటరీ మీద కూడా కేసుంది. అది అవును. నేను పెట్టిన కేసే. హ్మ్. జానీ మాస్టర్ మీద ఇప్పుడున్న ప్రెసిడెంట్, సెక్రటరీ మీద నేనే పెట్టిన కేసు ఇప్పుడు కంటిన్యూ నడుస్తూనే ఉంది. హ్మ్. దానికి నేనే ఓకే. మెయిను. ఎందుకని సార్ అది ప్రధానంగా? 2014లో నేను సాంగ్ చేస్తుంటే వీళ్ళందరూ వచ్చి గొడవ చేసిండ్రు. ఆ ఓకే. కేసు ఇప్పటికి నడుస్తుంది. ఆ కేస్‌కి 5,00,00,000 ఖర్చు పెట్టిర్రు వాళ్ళు. ఆ కేసు హ్మ్. కొట్టేయడానికి. ఇంకా కంటిన్యూ నడుస్తుంది. హ్మ్. అంటే ఒక మనిషిని కావాలని ఇబ్బంది పెట్టిర్రు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, జానీ మాస్టర్‌కి ఈ మనుషుల్లో మామూలుగా ఉన్న మనుషులలో ఎవరు తోడు లేకపోయినా ఆ దేవుడు తోడున్నాడు అది. ఆయనకి. ఆయన అంతకి పెద్ద టాప్ కొరియోగ్రాఫర్ ఇంకా అయితాడు. హ్మ్. అట్లాంటి అవార్డులు ఇంకా తీసుకుంటాడు. ఎప్పుడైనా నేను మీకు ఒకటే చెప్పా. హ్మ్. పొట్ట మీద కొట్టొద్దు. అవును. ఓకే. పొట్ట మీద కొట్టినోడు ఎప్పటికి సర్వనాశనమే. అతన్ని ఎవరు కొట్టినా గాని, నేను కొడితే నేను నాశనం అయితా, ఎవరు కొడితే వాళ్ళు. ఎందుకంటే ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఎవరిని ఏమైతే అనలేగా. అవును. ఇప్పుడు అది దొరికితే దొంగ, దొరకకపోతే దొర. హ్మ్. ఎన్ని జరగట్లేదండి. 100 జరుగుతాయి. హ్మ్. ఉంటాయా ఉండవా? హ్మ్. సెక్యూరిటీ గార్డ్‌లలో మోసం చేసేటోళ్ళు లేరా? అవును. లవ్‌లలో చేసేటోళ్ళు లేరా? అవును. ఎక్కడెక్కడో ఉన్నారు. సార్ ఇప్పుడు ప్రెజెంట్ అసోసియేషన్ ఏదైతే హ్మ్. డాన్స్ అసోసియేషన్‌లో మీ మీకేమన్నా ఉందా? లేదంటే గనుక మాకు వాళ్ళకి సంబంధం లేదండి. వాళ్ళు హ్మ్. తెలుగు డాన్సర్స్ యూనియన్. మాది తెలంగాణ డాన్సర్స్ యూనియన్. ఓకే. మేము తెలంగాణ డాన్సర్స్ యూనియన్ పెట్టడానికి కారణం తెలుగు వాళ్ళే. హ్మ్. ఎందుకంటే నా లెక్క సినిమా టీవీ షోలలో చేసిన కొరియోగ్రాఫర్‌లు ఒక 100 మందున్నారు. హ్మ్. 100 మంది కొరియోగ్రాఫర్స్ అందరం కలిసి ముంబై కార్డ్ తెచ్చుకుంటే చేయనీయలే మమ్మల్ని ఇక్కడ. హ్మ్. చేయనీయకపోతే 2014 వస్తే తెలంగాణ సినిమా డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ యూనియన్ పెట్టాం. హ్మ్. దానికి నేను జనరల్ సెక్రటరీ. ఓకే. మేము ఈ యూనియన్ పెట్టడానికి కారణం ఏంటంటే ఓన్లీ తెలుగు యూనియన్ వాళ్ళే. హ్మ్. ఎందుకు పెట్టారంటే ఇప్పుడున్న కొంతమంది యూనియన్‌ల మెంబర్సు ఎవరైతే షోలలో బాగా హిట్ అయ్యి, బాగా షోలలో ప్రైజ్‌లు కొట్టి టాప్‌లో ఉన్న ఏ కొరియోగ్రాఫర్‌ని కూడా సినిమా ఇండస్ట్రీకి హ్మ్. రానీయకుండా చేద్దామని చేసిన కుట్ర ఇది. అది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కడినే కాదు కండి. అవును. ఆటా సందీప్‌కి ఇక్కడ కార్డ్ లేదు పాపం. అవును. తెలుసా? చెన్నై కార్డ్ ఉంది ఆయనకి. హ్మ్. బెన్నీ మాస్టర్ ఉన్నాడు. లుక్స్ రాజశేఖర్ ఉన్నాడు. పెద్ద హ్మ్. పెద్ద టాప్ హరినాథ్ రెడ్డి మాస్టర్. హ్మ్. అంటే వాళ్ళు టీవీ షోలో ఎంత హిట్ కొట్టినోళ్ళు సినిమాలు చేయలేరా? అంతేగా మరి. చేయలేరా? సింగిల్ ఇప్పుడు టేక్‌లో చేసిందే అన్ని టేకుల్లో యెస్. చేయడానికేముంది? ఆ! సింగిల్ టేక్ కొరియోగ్రఫీ అంటే హ్మ్. రియాలిటీ షో. అవును. కానీ వాళ్ళని తొక్కారు. హ్మ్. హ్మ్. అసలు చూస్తూ కళ్ళ ముందు వాళ్ళ బతుకులు మొత్తం నాశనం కావడానికి కారణం ఒక తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్. హ్మ్. తెలుగు సినిమా డాన్సర్స్‌లో కొంతమంది కుట్ర వల్లే. మరి అవకాశాలు ఎట్లా వస్తాయి సార్? అవకాశాలు ఎందుకు రావండి? హ్మ్. ఇప్పుడు తిరుగుతూ ఏ ఆఫీస్‌లో చిన్న సాంగైనా తగులుతది కదా! అవును. అవునా కదా! హ్మ్. ఇప్పుడు ఎవ్వరికైనా వర్క్ వస్తదండి. ఉన్న దాంట్లో ఎవరికైనా వస్తది. ఇప్పుడేంటంటే వాళ్ళే కొరియోగ్రాఫర్స్ ఉండాలా? వాళ్ళే మాస్టర్‌లు ఉండాలా?
ఇదివరకు ఎవరున్నారు? చెన్నై వాళ్ళు ఉన్నారు, కొరియోగ్రాఫర్స్ ఎవరున్నారా? అసలు మన తెలుగు వాళ్ళకి ఇదివరకు ఏమైనా తెలుసా? లేదు. ఏం తెలియదు. అందరూ చెన్నై నుంచి. డిఓపి చెన్నై, కెమెరామ్యాన్ చెన్నై, మేకప్ చెన్నై, మొత్తం చెన్నై. అవును. ఇప్పుడు మన వాళ్ళు నేర్చుకుని ఏదో వచ్చిన వాళ్ళు మంచిగా వచ్చిన వాళ్ళేమో బాగా చూడని చెప్తున్నా, ఉమ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా పని వచ్చిన వాళ్ళేమో అడుక్కుంటారు రోడ్ల మీద, ఆ. ఏం పని రాని వాళ్ళని స్టార్ లేదు. అంతే. అది రియల్. ఆ. కొంతమంది ఉంటారు డాన్సర్లు, సూపర్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. ఉమ్. ఎందుకంటారుగా ఎంత తెల్లగా ఉన్న చిన్న అదృష్టం, నా గురిగింజ కింద అదృష్టం ఉండాలి. అవును. ఆ అదృష్టం లేకపోతే ఎవరేం చేయలేరండి. ఉమ్. అదృష్టం ఉండాలి మెయిన్. సార్ ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏ సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ అంటూ వస్తున్నాయి చాలా మటుకు. ఓకే. ఆ రకంగా ఏమైనా ప్లాన్ అంటే చేస్తారా? నేను ఆల్రెడీ ప్రైవేట్ సాంగ్స్ 19లోనే చేసిన. 19 నుంచి టిక్ టాక్ ఉన్నప్పుడు ఒక 5 సంవత్సరాలు చేసిన. ఉమ్. బాగా చేసిన, మస్తు ఖర్చు పెట్టిన. చేసిన తర్వాత కొన్ని రోజులు ఆఫ్ చేసిన. దాని తర్వాత మళ్ళీ ఈ యూనియన్లు అంటూ అటు ఇటు సినిమాలు అంటూ అటు ఇటు తిరిగిన. మళ్ళీ తర్వాత యూట్యూబ్ చేసిన. యూట్యూబ్లో మళ్ళీ కొన్ని చేసి ఆఫ్ చేసిన. ఇప్పుడు ఓన్లీ సోషల్ మీడియా కొన్ని యాప్ల మీద చేస్తున్నా. ఉమ్. నా పార్ట్ టైం జాబ్ అయితే సంగీత్ కొరియోగ్రాఫీ చేస్తా ఎక్కువ. ఓకే. సంగీత్ ఈవెంట్స్ చేస్తా. సినిమాలంటే ఇక సినిమా ఆఫీసులకు తిరగాల అంత షోక్ లేదు నాకు. అది తిరగాలంటే సపరేట్గా టైం మొత్తం ఉమ్. పోవాలా, చేతులు కట్టుకోవాలా, నిలబడాలా, సార్ అని వాళ్ళు పిలిచిన దాకా ఆల్బమ్ సాంగ్ చూపెట్టాలి, అదొక టైం. అయితే కొంచెం వేరే పనుల మీద తిరుగుతున్నా. పనులు అయిన తర్వాత మళ్ళీ సినిమా ఫీల్డ్ దిగుదామని చూస్తున్నా. బషీర్ మాస్టర్ అంటే ఇప్పుడు ఆర్థికంగా బాగా నిలబడ్డాం ఆ. అంతే. మీ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది సార్? నేను నాకు ఎప్పుడు కూడా ఆర్థిక పరిస్థితి ఏం లేదు, కానీ ఉమ్. నాకు ఎప్పటి నుంచో నేను ఈ చైన్స్ ఇప్పటికి కాదు, ఉమ్. నాకు 18 years ఉన్నప్పటి నుంచి వేసా. కావాలంటే నా ఫేస్బుక్లో ఫొటోస్ ఉంటాయి, ఓకే. ఆ ఫొటోస్లో అలా చూడొచ్చు. నేను ఎప్పుడు ఆల్బమ్ సాంగ్లు చేసిన. ఉమ్. నాకు డబ్బుది ఎప్పుడు ఒక కొలత లేదు, కానీ ఉమ్. నేను అనుకున్న గోల్ రీచ్ కాలేదనే బాధ ఒకటి ఉంటుంది. ఓకే. నేను ఓకే. ఒక కొరియోగ్రాఫర్ కావాలని వచ్చిన, ఉమ్. ఒక పెద్ద కొరియోగ్రాఫర్ కాకుండా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే అయినా. ఉమ్. అదొకటే బాధ. ఆర్థికంగా అయితే నిలబడ్డారు. సూపర్. కానీ ఇంకా ఆఫర్స్ మీరే సృష్టించుకోవచ్చు కదా సార్. అంతే, నేనే సృష్టిస్తే. ఇప్పుడు ఉమ్. నా దగ్గరకు వస్తారు, వాళ్ళకి చెప్తా ఫస్టే, నేను చెప్పినట్టు వింటే స్టార్లు అవుతారు, ఉమ్. లేకపోతే దారి వెళ్ళిపోండి అంట. ఉమ్. వాళ్ళకి బా మంచిగా ఉంటుంది, మనకి మంచిగా ఉంటుంది. అందుకోసమే అందరు చెప్పిన వాళ్ళని పెట్టుకుంటాను, వినే వాళ్ళనే ఉమ్. చెప్తే చేసే వాళ్ళని పెట్టుకుంటాను. ఓకే. థ్యాంక్ యూ సార్. నమస్తే.